హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి. మీరైతే మర్చిపోలేరు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి, కొంచెం ఉప్పు అంత వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్నాక ఇది నేనైతే వేయించిన ప్రాసెస్ అయితే చూపించలేదు. పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, వెల్లుల్లి అన్నీ వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలండి మెత్తగా. ఈ చట్నీలోకి నెయ్యి అయితే కాంబినేషన్ భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇవన్నీ బాగా మెత్తగా దంచుకున్నాక ఒక 5 మినిట్స్ అట్లా అప్పుడే తెలుస్తుంది కదా. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కచ్చపచ్చగా దంచుకోవాలి. నేనైతే వీడియో స్పీడ్ ఏం పెట్టలేదు, కొంచెం ఫాస్ట్గా చూపిద్దామని చట్నీ ప్రాసెస్. కొంతమంది స్పీడ్గా పెడతారు, అస్సలు అర్థం కాదు. నేనైతే స్లోగా పెట్టాను. ఇలా ఆనియన్స్ అన్నీ మెత్తగా మగ్గనిచ్చాను కదా, అవి వేసుకొని బాగా దంచుకోవాలి ఉప్పు వేసుకొని. నేను కొంచెం జీలకర్రగానే వేసానండి, మళ్ళీ ఆ వీడియో స్కిప్ అయింది. జీలకర్రగానే వేసుకోండి, లైట్గా, ఎక్కువ కాదు. ఇదంతా దంచుకున్నాక తర్వాత టమోటాలు వేయించుకున్నాం కదా, అవి కానీ దంచుకోవాలండి. ఈ చట్నీ చేస్తుంటే నాకు అక్కడే నీళ్ళు ఉడుతున్నాయండి. మా అమ్మ అయితే మార్నింగ్ ఇవన్నీ వేయించేసింది, దంచాను. నేనైతే దంచేసాను. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరైతే మళ్ళీ మెసేజ్ పెడతారు అక్క బాగా వచ్చింది అని. అంత బాగుంటుంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. అంతే అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో